వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మనము ఆగస్టులో వేసే కూరగాయల గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ మనం ఆగస్టు నెలలో ఉన్నాము, ఆగస్టు మంత్ లో. సో ఈ నెల అనేది ఎటువంటి పంటలకైనా, అంటే ముఖ్యంగా కూరగాయల పంటలు, ఎటువంటి కూరగాయల పంటలకైనా ఆగస్టు నెల అనేది చాలా అనుకూలమైనది. చాలా మంది రైతులు, ఎవరైనా ఏ రైతులైనా, ఎటువంటి కొత్తగా వ్యవసాయంకి వచ్చిన వాళ్ళైనా, అనుభవం లేని వాళ్ళైనా, మీరు ఈ ఆగస్టు నెలలో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటది. ఒక టైం అంటే ఒక భారీ వర్షాలు కనుక రాకపోతే ఇది మంచి ఆగస్టు నెలలో మంచి కూరగాయలు వేసుకోవడానికి మంచి అనువైన సమయము. ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే, ఈ నెలలో మీరు ఎటువంటి కూరగాయలైనా, ఏ రకమైన కూరగాయలైనా వేసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా ఒక మీడియం రేట్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. అంటే మనకు మినిమం కాకుండా, మాక్సిమం కాకుండా మీడియం మధ్య రకమైన రేటు 100% మీకు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎటువంటి కూరగాయలైనా వేసుకోవడానికి ఇది మంచి సమయము. సో అయితే ముఖ్యంగా ఈ వీడియోలో ఈ ఆగస్టు నెలలో ఏ కూరగాయలు వేసుకుంటే మనకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా మెయిన్ అంటే అనేక రకాల కూరగాయలు వేసుకో, అందులో ముఖ్యమైనవి రైతుకు మంచి మినిమం ఆదాయాన్ని ఇచ్చే కూరగాయల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఒక్కొక్క క్రాప్ గురించి కొంత డీటెయిల్స్ ఇస్తా. ఇంకా దాని గురించి వివరంగా కావాలంటే వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, లేదు ఇంకేదైనా మీరు మాధ్యమాల ద్వారా కానీ, వేరే ఇతర రైతుల నుండి కానీ నెట్వర్క్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఆ పంటలు వేయడానికి ప్రయత్నం చేయండి. మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మనము ఈ వీడియోలో మన ఈ ఆగస్టు నెలలో ఫస్ట్ మనం వేసుకునే కూరగాయలను చూసుకున్నట్లయితే ఫస్ట్ పచ్చిమిర్చి అనేది సాగు చేసుకోవచ్చు. సో ఫస్ట్ పచ్చిమిర్చి అనేది ఆల్రెడీ చాలా మంది రైతులు నారు పోసుకొని కొందరు వేసుకున్నారు. లేదా ఎవరైనా వేసుకోకపోతే ఈ ఆగస్టు నెలలో నారు పోసుకొని కూడా మీరు 25-30 రోజుల నారు నాటుకోవచ్చు. లేదు నారు రెడీ ఉంటే మీరు తీసుకొని కూడా నాటుకోవచ్చు. పచ్చిమిర్చి అనేది రైతుకు మినిమం 30-35 రూపాయల రేట్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు కనుక సాగు చేసుకున్నట్లయితే. ప్రజెంట్ రేట్ అయితే 70-80 రూపాయలు ఆ విధంగా ఉంది. నేను జూన్ లోనే చెప్పడం జరిగింది, పచ్చిమిర్చి సాగు చేయండి. చాలా మంది రైతులు ఎండుమిర్చి వేస్తలేరు, తగ్గిపోయింది. పచ్చిమిర్చి కూడా వేస్తలేరు. కాబట్టి ఆ టైంలో ఒక టైంలో 10-15 రూపాయల కేజీ అయింది. కాబట్టి చాలా మంది రైతులు దాని నుండి వేరే పంటలకు వెళ్ళిన కాబట్టి పచ్చిమిర్చి వేస్తే మీకు కంపల్సరీగా మినిమం రేటు దొరికే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ మంచి రేటు ఉంది ఇప్పుడు మనకు పచ్చిమిర్చి అనేది. ఇప్పటికైనా ఏం లేదు, మీరు మీకున్న దాంట్లో కొంత ఏరియాను పచ్చిమిర్చి కేటాయించి మీరు వేసుకోండి. వెరైటీలు చూసుకున్నట్లయితే కంపల్సరీగా మీరు పచ్చిమిర్చిలో మీ లోకల్లో ఏదైతే మార్కెట్లో పోతుందో ఆ వెరైటీనే ఎన్నుకోండి. అంటే గ్రీన్ కలర్ గానీ, నల్ల కలర్ గానీ, లావు, పొడువు, పొట్టి, కారం ఎక్కువ, కారం తక్కువ, అంటే ఇటువంటి లక్షణాలను మీరు చూసుకొని ఎన్నుకోండి ఆ రకాన్ని. అటువంటి లక్షణాలు ఉన్న రకం ఏ కంపెనీలో ఏది బెటర్ అనేది మీరు చూస్ చేసుకోండి. జనరల్ గా రైతులు జెర్సీ 56 RHS వేస్తుంటారు, కలాష్ 168 వేస్తుంటారు, తర్వాత ఇది 886 దక్కన్ వెరైటీ వేస్తుంటారు. అనేక రకాల వెరైటీలు మనకు వేయడం జరుగుతుంది. పచ్చిమిర్చిలో అనేక రకాలు ఉన్నాయి. ఒక మంచి వెరైటీని ఎన్నుకోండి. కానీ పచ్చిమిర్చి సాగు చేసే రైతులు కంపల్సరీగా కూలీలను దృష్టిలో ఉంచుకోండి. రెండవది, కంపల్సరీగా 4 నుండి 5 రోజులకు ఒకసారి ప్రతి 4 days to 5 days 5 రోజులకు మందు అనేది స్ప్రే చేయాలి. కంపల్సరీ పెస్టిసైడ్స్, దానికి సంబంధించిన తెల్లదోమ, పచ్చదోమ, తర్వాత త్రిప్స్, తర్వాత మనకు ఫంగల్ డిసీజ్ వస్తాయి. ఆ విధంగా 4 నుండి 5 రోజులకు కంపల్సరీ మీరు స్ప్రే అనేది చేస్తామనుకుంటేనే పచ్చిమిర్చి వైపు వెళ్ళండి. ఆ విధంగా పచ్చిమిర్చి సాగు చేసుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క చేసే దాన్ని బట్టి, వెరైటీని బట్టి, మీరు ఇచ్చే ఫెర్టిగేషన్, వాతావరణాన్ని బట్టి మంచి ఒక ఎకరం నుండి మినిమం 3 నుండి 4 లక్షలు, ఇంకా వీలైతే 5-6 లక్షలు కూడా, అంతకంటే ఎక్కువ కూడా సంపాదించే అవకాశం ఉంది. ఆ విధంగా రైతులు సంపాదించడం కూడా జరిగింది. సో అయితే కొన్ని వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల పచ్చిమిర్చి అనేది వాతావరణం కరెక్ట్ లేకపోతే కొంత వైరస్ తట్టుకోవడము, వెరైటీ ఆధారంగా ఇంకా ఇతర ఇబ్బందులు కొంత వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కరెక్ట్ టైంలో మనం ఐడెంటిఫై చేసి కనుక కరెక్ట్ స్ప్రేలు చేసుకున్నట్లయితే మంచి మనకు దిగుబడి ఇచ్చి మంచి ఆదాయాన్ని రైతుకి ఇస్తుంది పచ్చిమిర్చి. రెండవది వచ్చేసి టమాటా. చాలా మంది రైతులు జూన్ లోనే చెప్పడం జరిగింది, నేను టమాటా వేసుకొని గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోమని చెప్పడం జరిగింది. కొందరు రైతులు వేసుకున్నారు, ఇంకా చాలా మంది వేసుకోలేదు కూడా. సో ప్రజెంట్ టమాటా రేటు మంచి రేటు పలుకుతుంది. కేజీకి 30 రూపాయలు, దాదాపు 25 నుండి 30 రూపాయలు నేను చెప్పడం కూడా జరిగింది. కంపల్సరీగా మినిమం 25 రూపాయలు, 20 రూపాయల రేటు ఉంటుందని చెప్పడం జరిగింది. బట్ అంటే నేను చెప్పినాను కాదు, బట్ మన యొక్క అవగాహన, ఆలోచనతో చెప్పినాము. ఒక్కొక్కసారి రాంగ్ కూడా కావచ్చు, అదేం లేదు. బట్ మనకున్న అవగాహన, ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ అదే విధంగా సేమ్ 25 రూపాయలు ఆ విధంగా ఉంది. ఇప్పుడు కూడా వేసుకున్నట్లయితే వెంటనే లేట్ చేయకుండా సెప్టెంబర్, అక్టోబర్లో వేసుకుంటే మీకు రేట్లు దొరికే అవకాశం ఉండదు. కాబట్టి వేసుకుంటే ఇమీడియట్ గా ఈ నెలలో మీరు టమాటా, వీలైతే గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు అనేక వెరైటీలు ఉన్నాయి. సాహో ఉంది, అభిలాష్ ఉంది, బాహు ఉంది, ఇంకా US వాళ్ళ ఉంది, అనేక వెరైటీస్ ఉన్నాయి. ఏదైనా మీరు మార్కెట్ లో ఎక్కువగా లోకల్ కీపింగ్ క్వాలిటీ ఉండి ఎక్కువగా పోయేది సాహో. కాబట్టి సాహో ప్రయత్నం చేయండి సాహో వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మూడోది వంకాయ.
వంకాయలో కూడా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వంకాయకు మొన్నటి వరకు 10 రూపాయలు ఉండే 20-25, ఇప్పుడు దాదాపు 40 to 50 రూపీస్ అయింది, మళ్ళీ 25 రూపాయలు అయింది, మళ్ళీ ఇప్పుడు 40-50 ఈ విధంగా అప్ అండ్ డౌన్ అవుతుంది. కంపల్సరీగా ఇంకా నెక్స్ట్ మంత్ వరకు కూడా మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా మీకు మినిమం 20 రూపాయలు, 15 రూపాయలు లేదా 25 దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ టమాటా అనేది మనకు ఒకసారి వేసుకున్నట్లయితే 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి ఒక నెల కాకుండా ఒక నెలలో మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఆ నెల 2 నెలల్లోనే మీకు పెట్టుబడి పోయి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది గ్రాఫ్టింగ్ వేసుకున్నట్లయితే. ఎవరైనా వ్యవసాయం చేసే రైతులు 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఇట్లా ఉంటే అందులో 1 ఎకరం కానీ, అర్ధ ఎకరం కానీ, 2 ఎకరాలని గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. ఈ వంకాయ కూడా వెరైటీ అనేక రకాలు ఉంటాయి. నితీష్, అంకుర్ వాళ్ళది, కీర్తి ఉంది, సిమ్రాన్ ఉంది, తర్వాత వచ్చేసి మనకు ఇది లలిత ఉంది. డిఫరెంట్ వెరైటీస్ అనేటివి ఉంటాయి. అందులో కూడా పొడవు, పొట్టి, రౌండ్, ఆకారము, మసాలా వంకాయ ఇటువంటి మీ మార్కెట్లో ఏది వెరైటీ ఎక్కువగా పోతుంది దాన్ని మీరు ఫస్ట్ చూజ్ చేసుకోండి. తర్వాత కంపెనీ, వెరైటీ, దిగుబడి వాటి వైపు వెళ్ళండి. ఫస్ట్ మీరు చూజ్ చేసి అంటే మీరు ఎన్నుకోవాలి ఏ వెరైటీ పోతుంది. పొడవు పోతుందా, బ్లాక్ పోతుందా, రౌండ్ లేదంటే వైట్ వంకాయ పోతుందా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం పోతుంది. కాబట్టి అది మీరు రైతుగా మీరు లోకల్లో మార్కెట్లో మీ చుట్టుపక్కల తెలుసుకొని మీరు ఆ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. మీరు గ్రాఫ్టింగ్ వంకాయ కావలిస్తే కంపల్సరీగా ఒక 15 రోజుల టైం పడుతుంది. ప్రజెంట్ అయితే మామూలు టైంలో 40-50 రోజుల టైం, కానీ ఇప్పుడైతే మీకు ఏ వెరైటీ కావాలన్నా దాదాపు 80% వెరైటీస్ మీకు ఒక 15 రోజులు ఇవ్వడం జరుగుతుంది. గ్రాఫ్టింగ్ టమాటా వంకాయకు సంబంధించిన ఏవైనా మీకు ప్లాంట్స్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వీడియోలో నంబర్ ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ కానీ లాస్ట్ లో దానికి మీరు మెసేజ్ కానీ కాల్ చేసి అవి మీరు తెప్పించుకోవచ్చు. సో నెక్స్ట్ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే రైతుకు మంచి ఆదాయము. ఇందులో కూడా మీరు కొంత దూరం ఎక్కువ వేసుకోవాలి. లైన్ కు లైన్ 8 ఫీట్లు, మనకు ప్లాంట్ టు ప్లాంట్ వచ్చేసి 3 ఫీట్లు వేసుకోవాలి. ఎకరాన 2000 నుండి 2200 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకో మీరు గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవచ్చు. నెక్స్ట్ పంట వచ్చేసి కాలీఫ్లవర్. ఇది తక్కువ టైంలో 2 నుండి 3 నెలల లోపే 80 రోజులలోనే రైతుకు ఒక ఎకరంలో తక్కువ పెట్టుబడిలో 50 నుండి 60 వేల పెట్టుబడిలో 2 నుండి 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాలీఫ్లవర్. ఈ కాలీఫ్లవర్, ఫూల్ గోబీ కూడా ఇమీడియట్ గా ఈ నెలలో వేసుకోండి. ఈ నెలలో లాస్ట్ వరకు వేసుకున్న ఇబ్బంది లేదు. మీరు సంతగా నారు పోసుకొని మీకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట కాలీఫ్లవర్. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది డెన్సిటీ, సాంద్రత, మొక్కల సంఖ్య కంపల్సరిగా ఒక ఎకరంలో 15,000 నుండి మినిమం 18,000, 19,000 వరకు ఉండే విధంగా మనం చూసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ దిగుబడి వచ్చి మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మొక్కల సంఖ్య తగ్గకుండా మీరు చూసుకోవాలి. ఇందులో ప్రస్తుతం మీరు 1522 సింజెంటా వేసుకోవచ్చు, వైట్ వండర్ వేసుకోవచ్చు, తర్వాత ఈస్ట్ వెస్ట్ వల్ల దావల్ వేసుకోవచ్చు. ఇంకా అనేక వెరైటీస్ ఉన్నాయి. ఆ కాలానుగుణంగా టైము మనకు వర్షాకాలము, ఎండాకాలం, చలికాలం ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో వేసుకునే ఈ 3 వెరైటీలు ఏవైనా వేసుకోవచ్చు. లేదా ఇంకా అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. అవి ఏవైనా మీరు ఇప్పుడు ఫుల్ గోబీ, కాలీఫ్లవర్ సాగు చేస్తే మీకు రైతుకు మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇందులో పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పురుగుకు సంబంధించిన మందులు ప్రతి వారం స్ప్రే చేయాలి. కరెక్ట్ కాల్షియం, బోరాన్ కరెక్ట్ ప్రాపర్ గా ఇవ్వాలి. ఇటువంటి జాగ్రత్త కాలీఫ్లవర్ పంటలు తీసుకున్నట్లయితే మీకు మంచి ఎక్సలెంట్ మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచి క్రాప్, రైతులు వేసుకోదగ్గ క్రాప్. నెక్స్ట్ పంట వచ్చేసి తీగజాతి కూరగాయలలో కాకెర కూడా వేసుకోండి. కొంత నెల 2 నెలలు లాంగ్ క్రాప్ అయినా కొంత వైరస్ ను తట్టుకొని కొంత దానికి మనకు సెన్సిటివ్ క్రాప్ కాదు. కాబట్టి బీర కంటే కాకెర వేసుకోండి. VNR 22 గానీ, తర్వాత మానస్ VNR గానీ, తర్వాత ప్రగతి ఈస్ట్ వెస్ట్ వాళ్ళది గానీ, ఇంకా సింజెంటా కంపెనీలు, సుస్మిత్ ఇటువంటి అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. ఇంకా కొత్త కంపెనీలు కూడా వచ్చినాయి. బట్ ఒక మంచి వెరైటీ అందులో కూడా బ్లాక్, రౌండ్, పొట్టి కాకెర, పొడుగు కాకెర, వైట్ కాకెర, వీటి ఆధారంగా మీ మార్కెట్ లో ఏది పోతుందో అది చూజ్ చేసుకొని అది ఏ కంపెనీలో ఉందని తెలుసుకొని మీరు కాకెరను వేసుకోండి. కాకెర కూడా మంచి దిగుబడి 15 నుండి 20 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాకెర వేసుకున్నప్పుడు కంపల్సరీగా మీకు ఈ స్టేకింగ్ అనేది వేసుకోవాలి. స్టేకింగ్ లేకుండా కింద కాకుండా కంపల్సరీగా తీగజాతి కూరగాయలు స్టేకింగ్ అనేది వేసుకోవాలి. స్టేకింగ్ వేసుకొని మీరు కాకెర సాగు చేసుకోవచ్చు. మీకు మినిమం 25 నుంచి 30 రూపాయల రేటు దొరికినా మీకు ఎకరాన 2 నుండి 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెక్స్ట్ బీర సాగు ప్రస్తుతం మీరు చూస్తున్న ఇది న్యూలు, ఈస్ట్ వెస్ట్ వాళ్ళ న్యూలు వెరైటీ. ఇది మన ఫీల్డ్. ఇది బీర ముఖ్యంగా ఇది దాదాపు 45 డేస్ కటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ కటింగ్ 35 kg, నెక్స్ట్ నిన్న 1 క్వింటాల్ వెళ్ళింది. మళ్ళీ రేపు దాదాపు 1.5 అట్లా వెళ్తుంది. సో ఈస్ట్ వెస్ట్ న్యూలు ఇది కూడా బాగానే ఉంటుంది. కాబట్టి వైరస్ తట్టుకోవడం కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ వాళ్ళ నావి వేసుకోవచ్చు. VNR ఆర్తి, VNR లో అడ్వాన్స్ 425 అనే వెరైటీ వచ్చింది. అది కూడా 10 గుంటలు నేను వేయడం జరిగింది. అది కూడా బాగుంది. ఈ వైరస్ ఈస్ట్ వెస్ట్
ఆల్మోస్ట్ ఈ న్యూ లుక్ అంటే అది వైరస్ కొంత తట్టుకొని బాగుంది. VNR 425 అది కూడా మీరు వేసుకోవచ్చు. ఈ 3 వెరైటీలు. లేదు ఇంకేమైనా VNR రజనీ కానీ ఇంకేమైనా మీకు వీలైతే మీరు చుట్టుపక్కల రైతులను తెలుసుకొని మీకు తెలిసిన వాళ్ళని అడిగి ఏదైనా ఒక మంచి వెరైటీని చూజ్ చేసుకోండి. లేదు నేను చెప్పిన వెరైటీలో ఏది వేసుకున్నా మీకు మంచి దిగుబడి వస్తుంది. బట్ బీర సాగు చేసే రైతులు స్టార్టింగ్ నుండే వైరస్ సంబంధించిన తెల్లదోమ మందులు, స్టిక్కీ ప్యాడ్స్, సోలార్ లైట్ ట్రాప్స్, ల్యూర్స్ ఇవన్నీ పెట్టుకొని ప్రాపర్ గా చేసుకుంటేనే మీకు మంచి దిగుబడి ఎకరాన మినిమం 2 నుండి 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది బీరలు. సో ఈ తీగజాతి కూరగాయల్లో నెక్స్ట్ వచ్చేసి మనకు కీర. ఇది కూడా మంచి క్రాప్. దాదాపు 80 నుండి 90 రోజుల్లోనే మీకు ఎకరాన 2 నుండి 3 లక్షలు. నేను చెప్పే ప్రతి పంట నేను చెప్పేది మినిమం 2 నుండి 3 లక్షలు రేటు ఉంటే ఇంకా ఎక్కువ వచ్చే ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దోస, కీర దోస. ఇది కూడా మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు గణేష్ పండుగ, తర్వాత దసరా, దీపావళి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెలలో ఇప్పుడు తొందరగా ఈ 10-15 రోజుల్లో వేసుకున్నట్లయితే 40 డేస్ కు క్రాప్ స్టార్ట్ అవుతుంది. 40 డేస్ లో మీకు క్రాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇందులో ఈస్ట్ వెస్ట్ వాళ్ళది జెబా అనే వెరైటీ ఉంది. అది బాగుంది, అది వేసుకోవచ్చు, ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఇంకా లేదైతే VNR క్రిష్ ఉంది, ఇంకేదైనా వెరైటీ మీరు చూజ్ చేసుకోండి. మంచి వెరైటీని వేసుకుంటే మీకు కీర దోస కూడా మంచి మీకు ఆదాయాన్ని రైతుకు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఇవి మనకు ఈ వీడియోలో మీకు ఆగస్టులో అంటే మంచి ఆదాయం. ఇంకా వేరే పంటలు కూడా వేసుకోవచ్చు. రైతుకు మినిమం మీడియం ఆదాయము, మినిమం అంటే తక్కువ, అతి తక్కువ కాదు, ఎక్కువ కాదు, మీడియం ఆదాయాన్ని, మీడియం ప్రైస్ దొరికే అవకాశం ఉంటుంది ఈ పంటలు కనుక వేసుకున్నట్లయితే. ఈ పంటలు వేసుకునేటప్పుడు కంపల్సరిగా రైతులు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చే ఒక్కొక్క పంటలో వచ్చే డిసీజు, వాటిలో ఫెర్టిగేషన్, ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, ఏ పంటపై ఏ డిసీజ్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని మాత్రమే పంటలు పూర్తి అవగాహనతోని మీకు తక్కువ ఏరియాలో సాగు చేసినా దాని మీద ఇంట్రెస్ట్ తోని ప్రతి 4 నుండి 5 రోజులకు మందులు స్ప్రే చేయడము, ప్రతి 4 రోజులకు కింద ఫెర్టిగేషన్ ఇవ్వడము, ప్రాపర్ గా గడ్డి లేకుండా చూడడము, ఇవన్నీ చాలా జాగ్రత్త కేర్ఫుల్ చేసుకుని మీకు కొంత వాతావరణం కనుక సపోర్ట్ చేసినట్లయితే నేను చెప్పిన ఆదాయం అనేది కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పంటలు మీరు ఏవైనా వేసుకోవచ్చు. దీంతో పాటు ఇమీడియట్ గా ఈ వారంలో వేసుకోవాలనుకుంటే బంతి అనేది సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక బంతి వేసుకున్నట్లయితే మీకు దసరా, దీపావళి మీకు అప్పటి వరకు బంతి మీకు వచ్చినా ఎక్కువ వేయకుండా కొంత ఏరియా వేసినా మీకు మినిమం 50 రూపాయల రేటు పోయినా ఒక ఎకరంలో 2 నుండి 3 లక్షల ఆదాయం బంతి ద్వారా కూడా వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. బంతిలో ముఖ్యంగా వక్కల వెరైటీ వేసుకోండి. వక్కల వెరైటీ బాగుంటుంది. అది మనకు అంటే షైనింగ్ ఉంటుంది, కీపింగ్ క్వాలిటీ కూడా ఉంటుంది. బంతి కూడా సాగు చేసుకోవచ్చు రైతులు. ఇది మంచి క్రాప్. ఇందులో నేను చెప్పిన క్రాప్స్ ఎక్సలెంట్, రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే క్రాప్స్. కాబట్టి ముఖ్యంగా ఆగస్టులో మంచి రైతుకు లాభం వచ్చే పంటలు ఏవి అని కొందరు అడగడం జరిగింది. సో కాబట్టి అన్ని రకాల పంటలను చూసి మనకు కంపల్సరీగా వీటికి రేటు మినిమం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంటలు వేసుకుంటే రైతుకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటే కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి. షేర్ వాట్సాప్ లో, ఫేస్బుక్ లో షేర్ చేయండి. నాకు కొంత హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఏ కంటెంట్ కావాలి, దేనిపైన మీకు వీడియోస్ కావాలనేది కంపల్సరీగా కింద కామెంట్ లో పెట్టండి. ఏదైనా ఒక మీకు ఈ వీడియో కావాలని కంపల్సరీ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టినట్లయితే దానికి సంబంధించిన వీడియోలు, ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి కంపల్సరీగా నేను ప్రయత్నం చేస్తా. ఇంకా ఫీల్డ్ తిరిగి ఒక్కొక్క రైతు యొక్క ఒక్కొక్క పంట, ఆ రైతు యొక్క అనుభవము, ఇంకా వెరైటీగా మనం చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాము. కొంత టైం వీలు లేకపోవడం వల్ల చేయడం లేదు. కానీ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క క్రాప్ గురించి మీకు ఈ వీడియోలో ఏ విధంగా చెప్పినో, లేదా ఒక క్రాప్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు విత్తనాలు, మందులు, ఇటువంటి వీడియోలు కావాలా, లేదు ఒక రైతు దగ్గరికి వెళ్ళి రైతు యొక్క అనుభవం, రైతు యొక్క ఇంటర్వ్యూస్, ఎక్స్పీరియన్స్ కావాలా అనేది కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మనకు దీనికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.